అసలు లాఫింగ్ బుద్ధాలో ఉండే లాఫింగ్ బుద్ధ ఎవరు? లాఫింగ్ బుద్ధను ఎందుకు బహుమతిగా ఇచ్చుకుంటారు? దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధ దేశ విదేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోలెడంత గుర్తింపు. ఇంతకీ ఎవరితడు? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హోటై. సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. భుజాన జోలే, చేతిలో భిక్షపాత్రతో తిరుగుతుండేవాడు ఇతడు. ఇక ఎన్నో మహిమలు తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే కాని తెలిసిన వారికి ఆపద్బాంధవుడే. పేదవారికి, పిల్లలకి జోలెలో నుంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడట. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా జోలె మాత్రం ఖాళీ అయ్యేదే కాదంట. అంటే అది అక్షయ పాత్ర అన్నమాట. ఇతడిని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోయేదంట. అందుకే చాలా మంది లాఫింగ్ బుద్ధాను బహుమతులుగా ఇచ్చుకుంటారు.